ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ఒంటరిగా వీడియో చూడండి. రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కాస్త ఆలస్యం జరిగినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు. అంటే అది
ఏ సమయంలో అయినా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే గనక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు, సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలా కాలం నుండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి. టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి చక్కటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక మీరు ఆ ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందను మోయాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. అది అంటే మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారి విషయంలో కానీ, లేదా వ్యాపారాలు చేసేవారి విషయంలో కానీ, గృహిణుల విషయంలో కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఎవరు ఎటువంటి వ్యక్తులు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం చాలా చాలా రకాల నష్టాలను మీరు చవిచూస్తారు. ఉద్యోగస్తులకి కొంత సవాలుతో కూడుకున్నటువంటి సమయమే అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఈరోజు చాలా కష్టపడతారు. కానీ ఎక్కువ మట్టుకు మీరు ఆశించిన రీతిలో వారి నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో అనుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు. సరైన నిర్ణయం తీసుకుంటారు. పనులు కూడా మొదలు పెడతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఏదైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీ ఏవైనా విభేదాల్లో ఉన్నట్లయితే, కోర్టు కేసుల్లో కానీ, పెద్దల మధ్య కానీ విభేదాలు జరుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక తీర్పునైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే భూమి ఉంది, గృహం నిర్మించాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి ఒక ఆటంకం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. అటువంటి వారికి ఈ యొక్క ఆటంకం ఏదైతే ఉందో అది క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా మంచి విషయానికి సంబంధించి సరైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఆర్థికంగా ఎదగడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు రాబోతుంది. భగవంతుడు ఒక చక్కటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాడు. గృహిణులు ఎవరైనా సరే వ్యాపారాలు మొదలుపెట్టాలి అనుకుంటున్నట్లయితే కనుక భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మీరుగా నష్టపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం
ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.